ఆర్టీసీ కార్మికులపై ఉక్కుపాదం మోపిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తమ హక్కుల కోసం ఆర్టీసీ కార్మికులు అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఆర్టీసీ కొత్తగా 100 బస్సుల ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆర్టీసీ బాగా ఉండాలని కోరుకునేటువంటి శ్రేయోభిలాషులు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 100 బస్సులు నూతన బస్సులు ఆర్టీసీ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవటం అంటే నిజంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తా ఉన్నాను. ఆఫ్టర్ 10 సంవత్సరాల తర్వాత, ఒక దశాబ్ద కాలం తర్వాత, ఈ దశాబ్ద కాలం మొత్తం కూడా మాకు తెలుసు ఆర్టీసీ కార్మికులు ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు చేశారో వాళ్ళ అస్తిత్వం కోసం. ఈ ఆర్టీసీ ఉంటుందా, ఆర్టీసీని ఎత్తేస్తారా, ఆర్టీసీ వాళ్ళకి జీతాలు వస్తాయా అని అనేక రకాలైనటువంటి ఆందోళనలో ఉండి మీరు చేసినటువంటి సమ్మె చారిత్రాత్మకమైనటువంటి సమ్మె. అది అటువంటి సమ్మెను కూడా ప్రజాస్వామ్యయుతంగా మీరు చేసినటువంటి సమ్మెని ఉక్కుపాదంతో అనగదొక్కి అసలు ఇక్కడ స్వేచ్ఛ కానీ మాట్లాడేటువంటి వాళ్ళ హక్కులు కానీ ఏమీ లేవని కాలరాసినటువంటి చరిత్రను మీరు గతంలో చూశారు. అదే ఆర్టీసీకి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందించడమే కాదు, ఈ ఆర్టీసీని అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రజా రవాణా సంస్థగా తయారు చేయాలని చెప్పి మీరు కోరుకునేటువంటి ప్రతి కోరికని తీర్చేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని కూడా ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా అది మీ అందరికీ తెలిసిందే. మహాలక్ష్మి అనేటువంటి పథకం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారు ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా మేము 6 గ్యారంటీల్లో భాగంగా ఒక గ్యారంటీ